వాష్రూమ్ క్లీనింగ్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలి, ఇది ఒక ఆన్ జాబ్ ట్రైనింగ్ కాబట్టి వీళ్ళకి ఈరోజు వాష్రూమ్ క్లీనింగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం, నేర్చుకుందాం. ఫస్ట్ మనం బాస్కెట్ ఉంటే దాంట్లో మనం అరేంజ్మెంట్ చేసేది R2, R3 గ్లాస్ క్లీనింగ్కి, R6 WCకి, మనకు D7 ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ క్లీనింగ్కి. అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మీకు బ్రషెస్ ఉంటాయి, లప్పం పట్టి ఉంటుంది, వైపర్ ఉంటుంది, మీకు గ్లవ్స్ ఉంటాయి, మీకు డస్టర్ క్లాత్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అరేంజ్ చేసుకుని క్యారీ సెటప్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ వాషింగ్ బోర్డ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇవన్నీ తీసుకొని మనం స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయాలి. వాష్రూమ్ లోపలికి వచ్చిన తర్వాత డస్ట్బిన్ అనేది బయట పెట్టేసేయాలి. డస్ట్బిన్ బయట పెట్టేసి మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఏదైనా మెయింటెనెన్స్, ఏదైనా స్నాక్ లిస్ట్ ఉంటే, మనకు లైట్లు వెలుగుతలేవు, ఏదైనా మనకు లీకేజ్ అవుతున్నాయి, ఏదైనా వర్క్ చేస్తలేదు సెన్సార్, అది అవన్నీ అనేది మీరు నోట్ చేసుకొని సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ WCలో R6 అప్లై చేయాలి. ఇక్కడ యూరినల్ స్టోర్, అది రియాక్షన్ టైం అనేది 5 నిమిషాలు ఉంటుంది R6. అది అప్లై చేసిన తర్వాత మీరు స్టార్ట్ మొదలు పెట్టాలి. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్గా మనము టాప్ టు బాటమ్. ఫస్ట్ మనం యూరినల్స్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత లోపల నుంచి మన క్యూబికల్స్ ఏదైతే ఉన్నాయో దానికి మనం సీలింగ్తో సహా, మన క్యూబికల్ పార్టీషన్స్తో సహా, పైన కింద డోర్ ఎంత ఇవన్నీ చూసుకోవాలి. మన పేపర్ డిస్పెన్సర్ ఉన్నది, టిష్యూ పేపర్ డిస్పెన్సర్, డోర్ ఎంత, దీనిపైన ఇవన్నీ పార్ట్ బై పార్ట్ క్లీన్ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బయటికి వచ్చేసిన ఆ సెక్షన్ లోపల అయిపోయిన తర్వాత బయటికి రండి. యూరినల్ సెక్షన్స్కి మనము టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ టైల్స్, గ్లాస్ పార్టీషన్స్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో మనం యూరినల్స్ సేమ్ మనకు క్యూబికల్స్ దగ్గర చేసుకుంటాం. అది క్లీనింగ్ అయ్యేటప్పుడు ఆ టాప్ టు బాటమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో WCకి బ్రష్ ఉంటుంది. దీనికి R3 వాడాలి. మనకి ఇక్కడ అయితే స్టెయిన్లెస్ స్టీల్ మనకు ఏదైతే సెన్సర్ బోర్డ్స్ ఉన్నాయో దానికి D7 వాడవచ్చు మనం. ఇది క్రిటికల్ ఏరియా కాబట్టి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ఇక్కడ సైడ్స్లో ఇక్కడ కింద మనం క్లీన్ చేయలేము. దీనికి కాన్సన్ట్రేటెడ్ ఏరియా ఇది చాలా క్రిటికల్ ఏరియా. దీంట్లో మీరు గుర్తుపెట్టండి, దీని కింద గిన క్లీన్ చేయాలి. దీని కింద గిన మనం గ్లాస్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడే చేస్తాం, ఇక్కడ వస్తాం ఉంటాం మనం, అది మిస్ అవుతుంది పాయింట్. మీరు దీనికి కిందికి దిగిన క్లీన్ చేసుకోవాలి. లాస్ట్లో ఇది కింద ఉన్న టైల్స్ క్లీన్ చేసుకొని డ్రైనేజెస్ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇప్పడానికి వస్తే ఇప్పండి, తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ పెట్టండి. అట్ లాస్ట్ మీరు వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ అనేది చేయాలి. అది స్క్రబ్బింగ్ ఉన్నా కానీ, నార్మల్ క్లీనింగ్ ఉన్నా కానీ లాస్ట్కి ఫ్లోర్ ముట్టాలి. పైకి వెళ్ళి కింద ఫస్ట్ సీలింగ్ వస్తుంది, తర్వాత టైల్స్ వస్తాయి, తర్వాత ఈ అసెట్స్ వస్తాయి. లాస్ట్కి మీరు ఇక్కడ బ్రష్ కొట్టేసి దీనికి ఫ్లషింగ్ చేసి మనం ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ డ్రైన్స్ ఇప్పేసి ఫ్రెష్ వాటర్ పోసి దానికి వైపుతో ముందేసేయాలి. ఇక్కడ మనం కెమికల్ ఒకవేళ వాడితే దానికి రిన్సింగ్ అవసరం, ఎందుకంటే వైట్ డాట్స్ అయిపోతాయి. అది మిస్ అవుతే ఏమవుతుంది, మనకు క్లీనింగ్ అనేది కంప్లీట్ కాలేదు అనే ఒక ఆలోచన. ఇది అయిపోయిన తర్వాత మనం వచ్చింది ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా. హ్యాండ్ వాష్ ఏరియాలో ఏమేమి సెట్స్ ఉన్నాయి, వాష్ బేసిన్స్ ఉన్నది, మిర్రర్ ఉన్నది, లైట్స్ ఉన్నాయి, మనకు టిష్యూ రోల్ డిస్పెన్సర్ ఉన్నది, హ్యాండ్ డ్రైయర్ ఉన్నది, ఇంకో డిస్పెన్సర్ ఉన్నది, C4 డిస్పెన్సర్. దీంట్లో మనకి ఏమేమి కెమికల్స్ అవసరం పడతాయి ఒకసారి చూసుకోండి. ఏమేమి కెమికల్స్ అవసరం పడతాయి, ఇక్కడ R3, దీనికి R2, దీనికి దీనికి D7, టైల్స్ వాడేది R2. ఇక్కడ ఏదైతే ఎసెట్స్ ఉన్నాయో దానికి R2 వాడండి. దీంట్లో R6 వాడొద్దు, R2తోనే క్లీన్ చేయాలి. ఇది వాష్ బేసిన్, WC కాదు, క్రిటికల్ కంటామినేటెడ్ ఏరియా కాదు, ఇది హ్యాండ్ వాష్ చేస్తాం మనం. R2తో క్లీన్ చేయవచ్చు. R6 వాడితే దీని ఎనామెల్ వెళ్ళిపోతుంది, మళ్ళీ అసెట్స్ మొత్తం షైనింగ్ పోయిన తర్వాత ఖరాబ్ అవ్వడం మొదలవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు
టిష్యూ డిస్పెన్సర్, దీనికి క్లీనింగ్ అవ్వాలి, వెట్ అండ్ డ్రై. లోపల ఏదైనా రోల్ అవ్వకపోతే దీనికి మళ్ళీ రిప్లేస్మెంట్ ఇవ్వాలి. హ్యాండ్ డ్రయర్ సెన్సర్ పనిచేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఎస్ఎస్ కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి D7 వాడాలి. దీనికి C4కి D7 కంపల్సరీ వాడాలి. లోపల మన చిన్న చిన్న టిష్యూ పార్టికల్స్ అనేవి చిన్న చిన్న టిష్యూ పార్టికల్స్ ఉండేటప్పుడు ఏమైతాయి కింద పడుతుంది. ఇవి మొత్తం ఇప్పేసి లోపల గిటగా క్లీన్ చేయాలి. ఇది తీసేసిన తర్వాత దీనికి గిటగా క్లీన్ చేయాలి. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి లోపల బయట మొత్తం క్లీన్ అవ్వాలి. దాని తర్వాత ఏదైతే రిప్లేనిష్మెంట్స్ ఉన్నాయో మళ్ళీ C4 అయిపోతే C4 దానికి రిప్లేనిష్మెంట్ చేసి ఇక్కడ ఏరియా మొత్తం మళ్ళీ ఏదైతే టాప్ టు బాటమ్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి చేసి లాస్ట్ డోర్ చేసి ట్రైన్ క్లీనింగ్ చేయాలి. చేసిన తర్వాత మీ ఎక్విప్మెంట్స్ మళ్ళీ ఆ బాస్కెట్లో పెట్టుకొని బయటికి వెళ్ళాలి. కాషన్ కూడా తీసేయాలి. అది ఎప్పుడు అవుతుంది? ఫ్లోర్ డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్కి కాషన్ కూడా తీయాలి. ఎందుకంటే స్లిప్ ట్రిప్ ఫాల్ సేఫ్టీ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను. అర్థమైందా? ఇది ఫాలో అవుతారా కదా ప్రొసీజర్? ఓకే.